వివిధ ఆకారాల్లో తయారు చేసిన అయస్కాంతాలను కృత్రిమ అయస్కాంతాలు అంటారు. ప్రకృతిలో లభించే అయస్కాంతాన్ని సహజ అయస్కాంతము, లోడ్ స్టోన్ అంటారు. దిక్కులు తెలుసుకోవడానికి నావికులు ఉపయోగించేది దిక్సూచి అంటే కంపాస్. ఇసుక నుండి ఇనుప మేకులను వేరు చేయడానికి ఉపయోగిస్తారు అయస్కాంతం. పెద్ద పరిశ్రమలలో చెత్త నుండి వేరు చేయడానికి ఇనుము మరియు ఉక్కు వస్తువులను అయస్కాంతాలు ఉపయోగిస్తారు. అయస్కాంత తయారీ మరియు జాగ్రత్తలు. అయస్కాంతాన్ని రుద్దడం పద్ధతిలో తయారు చేయవచ్చు. ఒక అయస్కాంతాన్ని 2 ముక్కలుగా చేస్తే ప్రతి ముక్కకు 2 ధ్రువాలు ఉంటాయి. అయస్కాంతాలను టీవీ, కంప్యూటరు దగ్గరకు తీసుకురాకూడదు. అయస్కాంతాలను వేడి చేస్తే కింద పడవేస్తే అయస్కాంత తత్వాన్ని కోల్పోతాయి. అయస్కాంతాన్ని ఉపయోగించే ఒక పరికరము ఎలక్ట్రిక్ గంట. దిక్సూచి పనిచేయడానికి కారణం భూమి కూడా ఒక పెద్ద అయస్కాంతము. అయస్కాంత క్షేత్రము అయస్కాంతం చుట్టూ ఉండే ప్రభావ ప్రాంతము. అయస్కాంతాలను భద్రపరచడం ఎలా? జతగా అంటే 2 అయస్కాంతాల మధ్యలో కలప ముక్క పెట్టి భద్రపరచవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.